హలో అందరికి నమస్కారం. దిస్ ఇస్ శ్వేత లింగంపల్లి. ఈ రోజు మనం జేఎం గ్రూప్ ఆఫ్ ప్రాపర్టీస్ నిర్మలా ట్రాంకిల్ విలాస్ దగ్గర ఉన్నామండి. ఒక పర్సన్ హీస్ విత్ us. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ ప్రసాద్ సింగం గారు. ఈ రోజు మన పక్కన ఉన్నారు. హాయ్ సార్. ఎలా ఉన్నారు సార్? All good. How are you? Yeah, I'm fine, sir. He came from Dubai, that too 19 years of experience in construction and development, and he's doing his best in our country also. Sir, one thing, sir, GM Group Properties, Yeah, villas, everything is good, sir. perfect. Thank Sir, another question. Sure. జనరల్ గా ఏంటంటే వెన్ కంపేర్ టు అదర్ విలాస్, మన ఇక్కడ జిఎం గ్రూప్ ప్రాపర్టీస్ లో విలాస్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ సార్? వాట్ స్పెషల్, వాట్ కైండ్ ఆఫ్ విలాస్ ని మనం ఇంకా డిఫరెంట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? Definitely. Actually, see, what I know, మీరు ఇంట్రడ్యూస్ చేసినట్టుగానే యా there is a passion for us. యా ఆ ప్యాషన్ తోనే మనం వచ్చి ఇక్కడ స్టార్ట్ చేసాం కాబట్టి బయట వాళ్ళకంటే ఇంకా బెటర్ గా ఏం చేయాలని అన్వేషణ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది మాలో. సో ఆల్మోస్ట్ ఆల్ ద ప్రాజెక్ట్స్ దుబాయ్ లో ఎక్స్ప్లోర్ చేశాను. ఓకే. సో కరెంట్లీ ఏమైతే నడుస్తుందో దానికంటే అక్సెప్టబుల్ లెవెల్లో బెటర్ ఏమి ఇవ్వగలం మనం. నేను ఎప్పుడైతే దుబాయ్ నుంచి రిటర్న్ వచ్చాను, ఆల్మోస్ట్ 1.5 year నా వీ టేకింగ్ నా మనం ఏమైతే ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నామో కన్స్ట్రక్షన్ కానీ ఇన్ఫ్రా కానీ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇవ్వాలి అని అంటే ఏం చేయాలి అన్నప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేశాను. హైదరాబాద్లో ఉన్న ప్రాజెక్ట్స్, విల్లా ప్రాజెక్ట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇన్ఫ్రా కానీ నేను చూశాను. ఓ అక్కడికి ఇక్కడికి ఎక్కడ తేడా అవుతుంది అనేది అబ్జర్వ్ చేసిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్స్ చేసుకున్నాను. దాంట్లో భాగంగానే మనం ఈజీగా సేమ్ బడ్జెట్లో బెస్ట్ ఫెసిలిటీ ఫర్ అ ఫ్యూచర్ కన్సిడరేషన్ అవన్నీ చూసుకుంటూ కొన్ని చాలా చేంజెస్ వరకు అడాప్ట్ చేశాము. సో ఎస్పెషల్లీ వీఆర్ అడాప్టింగ్ ఏ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్. గవర్నమెంట్ అప్రూవల్స్కి వెళ్ళట్లేదు ఈ ప్రాజెక్ట్ వరకు, బట్ ఆల్ ద అప్లికేబుల్ థింగ్స్ వీఆర్ అప్లై లైక్ బ్రిక్సే కావచ్చు, విండోస్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, ఎవ్రీథింగ్ కన్సిడరింగ్ టు ద గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ వీఆర్ ఆప్టిమైజింగ్ హియర్. గ్రేట్ వన్. వాట్ బెస్ట్ మేము ఇవ్వగలం అనేది మీ ప్రయత్నం అంటారు? డెఫినెట్గా. సీ నార్మల్గా వాట్ విల్ హ్యాపన్ వెన్ యూ ఎక్స్ప్లోర్ ద థింగ్స్, మీరు ఎక్స్ప్లోర్ చేస్తే మీకు ఉన్న దానికంటే బెటర్గా చేయడానికి పెద్ద టైం పట్టదు. ఆర్ దట్ ఇట్ విల్ నాట్ గో బియాండ్ యువర్ లిమిట్స్ అనమాట. కొంచెం పేషెన్స్ ఎఫర్ట్స్ పెట్టి దాన్ని కొనుక తీర్చిదిద్దితే వీ కెన్ డూ మచ్ బెటర్. సో దాంట్లో భాగంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింప్లిఫైడ్గా చెప్పాలంటే గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ఆప్టిమైజ్ చేస్తున్నాము. సో దట్ విల్ ఎక్స్టెండ్ ఫర్ షూర్. మాకు అప్కమింగ్ ప్రాజెక్ట్లో ప్రతిదీ విల్ గో ఫర్ అన్ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్. ఇంతకుముందు విలాస్ లో ఇది వినలేదు సార్, విచ్ యు ఆర్ సేయింగ్ గ్రీన్ బిల్డింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఐ థింక్ అది చాలా స్పెషల్ గా ఎలివేట్ అవుతుంది అనుకుంటా. అవును, తప్పకుండా. అండ్ ఇన్ ఫ్యూచర్ ఎట్లా ఉంటుందంటే ఆల్వేస్ టెక్నాలజీ మనకంటే ముందు వెళ్తుంది కాబట్టి దాన్ని అడాప్ట్ చేయడంలో మనం అనుకున్నామా ముందున్నామా అనేది ద ఛాలెంజెస్ అనమాట. సో ఇంతవరకు ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్లో ఎట్లా ఉందంటే నార్మల్గా రెగ్యులర్గానే జరుగుతుంది, బట్ ఇట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ వెరీ ఈజీలీ. కొంచెం ఎఫర్ట్స్ పెట్టి ఇస్ నాట్ బడ్జెట్ కన్సర్న్ అనమాట. బడ్జెట్ కూడా విత్ ఇన్ ద బడ్జెట్లో ద బెస్ట్ ఫెసిలిటీ అట్లీస్ట్ యూ కెన్ సీ ద విల్లా ఫర్ ఫ్యూచర్ 10 years లోపు కూడా మనం ఈజీగా అడాప్ట్ చేయగలిగాం. మోడర్న్ టెక్నాలజీ అంటే డే బై డే ద హౌ టెక్నాలజీ ఇన్ఫ్లుయెన్సింగ్ అవర్ లైఫ్ అనేది మనకు తెలిసిందే. దట్ కమ్స్ ఫ్రమ్ ద మొబైల్ టు ద ల్యాప్టాప్ టు ద టీవీస్ అండ్ ఎవ్రీథింగ్. దాంట్లో భాగంగానే ఇల్లు కూడా టెక్నాలజీని వాడాలి. ఆల్ ద కంట్రీస్ ఆర్ అడాప్టింగ్. దాంట్లో ఏదో పెద్దగా మనకి కాస్ట్ వేరియేషన్ అయితే ఉండదు. కాకపోతే దాన్ని మనం అడాప్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్కి ఫెసిలిటీ అవుతుంది. డౌన్ ద లైన్ ఒక 10 years తర్వాత విల్లా కాకుండా టెక్నాలజీ ఏమవుతుంది అనే ఆస్పెక్ట్లో మనం విల్లాని ఏమైనా చేయగలమా, సో ఎందుకు చేయలేము అనేది ఒక చిన్న ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇంట్లో అందరి దగ్గర వైఫై ఉంది, మొబైల్స్ ఉన్నాయి, టెక్నాలజీ ఉంది. కొన్ని రూముల్లో ఇంట్లోకి వెళ్తే ఒక బెడ్రూమ్లో వైఫై వస్తుంది, ఇంకో బెడ్రూమ్లో రాదు, కిచెన్లో వస్తే హాల్లో రాదు. సో ఇట్లాంటి ఫెసిలిటీస్ లేకుండా మనం ప్రతిదీ అడాప్ట్ చేసే ప్రొవిజన్ ఇవ్వగలం. ప్రతి రూమ్ లో వైఫై పాయింట్ ఇవ్వడమే కానీ ఎనర్జీ కన్జర్వేషన్ చేయడానికి ఒక రూమ్ లో మనకి లైట్ ఉంటే ఇంకో రూమ్ లో లైట్ ఆపేయడానికి మళ్ళీ మనం ప్రత్యేకంగా వెళ్ళాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ మనం మినిమైజ్ చేయొచ్చు. అది ప్లస్ సేమ్ టైం మనం పవర్ సేవింగ్ కానీ, వాటర్ సేవింగ్ కానీ, గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ కానీ ఇట్లాంటి అన్ని ఫ్యూచర్లో వచ్చేవి మనకు మ్యాండేటరీ అవ్వబోతాయి. ఆ టైంలో మనం విల్లాలో ఎందుకు ఇవి లేవు అని చెప్పి కొత్త టెక్నీషియన్ పిలిపించి 30% 40% బడ్జెట్ పెట్టి మళ్ళీ రీమోడిఫై చేయకుండా అవన్నీ మనం ఇస్తే కనుక డెఫినెట్లీ ఇట్ విల్ బి సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అవుతుంది. సో దాంట్లో భాగంగానే వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ ఫెసిలిటీ ప్రొవిజన్స్ అనమాట. సో ఎవ్రీథింగ్ ఆటోమేటెడ్ గా ఆటోమేషన్ యూజ్ చేసి దట్ టు అప్లికేబుల్ లెవెల్. ఏదో కంప్లీట్ హైఫై సిస్టమ్ ఇచ్చేసి ఇల్లుని కాంప్లికేట్ చేసి ఉండటం కాకుండా మినిమం ఎగ్జాక్ట్లీ సింప్లిఫై చేసి 3 కేటగిరీ. ఒకటి ఓల్డ్ ఏజ్ కేటగిరీ, దాన్ని అనుగుణంగా ఉండాలి. లైక్ మిడిల్ ఏజ్ కేటగిరీకి అనుగుణంగా ఉండాలి, పిల్లలకు కూడా అనుగుణంగా ఉండాలి. ఇల్లు షుడ్ నాట్ బి అ బర్డన్, ఇట్ షుడ్ బి అ ఫెసిలిటీ. When you come from the work, you should be relaxed and see whatever you wanted to do. Should be your dream house. అట్లా ఉండటానికి మనం ఏం అడాప్ట్ చేయగలుగుతామో డెఫినెట్లీ వీఆర్ స్టడీయింగ్ ఇన్. అండ్ అప్లికేబుల్ ఎంత దూరం అవుతుందో అప్లికేబుల్ చేసేలాగా మాట్లాడుతున్నాము. స్పెషల్లీ
కమ్స్ టు దిస్ ప్రాజెక్ట్, మనకి ఎవరైతే క్లయింట్స్ వస్తున్నారో డైలీ వీ హ్యావ్ అ మీటింగ్ విత్ దెమ్. వాట్ ఈస్ దే ఆర్ థింకింగ్, వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, రిక్వైర్మెంట్స్ కానీ మనం ఏం ఇవ్వగలము, వాట్ బెస్ట్ వీ కెన్ డూ. నార్మల్గా జనరలైజ్డ్గా ఇచ్చేసి అయిపోయింది ఇల్లు కొనండి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత రెనోవేషన్కే మోర్ దెన్ 30% ఆఫ్ ద కాస్ట్ పెట్టకుండా వీఆర్ గివింగ్ ఆల్ ద ప్రొవిజన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ, ఇప్పుడు ఇంట్లోకి వెళ్తే పిల్ల కట్టేసి అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఆక్యుపెన్సీకి వచ్చిన తర్వాత ఏసీ ఫిక్స్ చేసుకోవడానికి వెళ్తే ప్రతి ప్లేస్లో వాళ్ళు మళ్ళీ ఇల్లుని హోల్స్ చేయాలి, ఆ వైరింగ్ చేసేసి అవుట్డోర్ యూనిట్ ఎక్కడ పెట్టాలో కూడా తెలియకుండా పెట్టేస్తే ఆస్థెటిక్ లుక్ పోయింది. అది కాకుండా మనం వీఆర్ డిజైనింగ్ అవుట్డోర్ ఎక్కడ ఉండాలి, ఇండోర్ ఎక్కడ ఉండాలి, దాని డ్రైన్ పైప్ కానీ దాని ఎలక్ట్రిసిటీ కానీ కస్టమైజ్ చేస్తున్నాం నీట్గా. సో సింపుల్గా చెప్పాలంటే దాట్స్ వాట్. డెఫినెట్లీ సార్, గుడ్ థింగ్ సార్, చాలా గొప్పగా చేస్తున్నారు సార్. ఇంకొకటి మీరు అంటే గుర్తొచ్చింది, వెన్ కమ్స్ టు ఎమ్యూనిటీస్ సార్, అది మీరు ఇంకా ఎంత బాగా ఇవ్వగలరు వెన్ కంపేర్ టు అదర్ విల్లాస్ ఇన్ హైదరాబాద్, ఇన్ అదర్ స్టేట్స్ ఆల్సో, వాట్ మేక్స్ స్పెషల్? కరెక్ట్. నార్మల్గా ఎనీవేర్ ఇఫ్ యూ గో ఫర్ ఎన్ విల్లా సేల్స్ advertisement, part of an advertisement they are saying in amenities. Amenities ఎన్ని ఇస్తున్నాం, which includes all the facilities like swimming pool గానీ, yoga center గానీ, gym గానీ, pharmacy, children play area, everything which comes under an amenities. ఆ amenities లో ఇంకా the better way what we can give, అవి ఓన్లీ పేరు వరకే ఉంటున్నాయా, దాన్ని యూటిలైజ్ చేస్తున్నారా, చేయటానికి చేయకపోవటానికి రీజన్స్ ఏంటి? మోస్ట్ ఆఫ్ ద విల్లాస్ ఎట్లా ఉన్నాయంటే దే ఆర్ నాట్ ఈవెన్ గోయింగ్ టు ద క్లబ్ హౌస్, దట్ ఈస్ నేమ్ సేక్ ఉంటుంది, దాంట్లో చాలా మంది వ్యూస్ కూడా చేయట్లేదు. సో అట్లా కాకుండా హౌ ఇట్ కుడ్ బి అ ప్రయారిటీ టు ద విల్లా. వన్స్ యూ స్టెప్ ఇన్ టు యువర్ కమ్యూనిటీ, you always to think you should go to the clubhouse, you have to visit the clubhouse అనే ఫెసిలిటీ ఏముంటుంది, that should be part అనేలాగా మనం ఏం చేస్తే బెటర్ ఉంటుంది. హౌ టు అట్రాక్ట్, సో అట్రాక్షన్కి ఇప్పుడున్న పొజిషన్లో ఏం డ్రాగ్ అవుతున్నాయి, ఇంకేం చేస్తే బెటర్ ఉంటుంది. సో వీఆర్ ఆల్ స్టడీయింగ్ అండ్ వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద క్లయింట్. ఎవరైతే పర్చేస్ చేశారో, ఎవరైతే నెగోషియేషన్లో ఉన్నారో వాళ్ళ అడ్వైస్ తీసుకుంటూ మనం ఇంకా బెటర్ వీఆర్ ట్రైయింగ్ అనమాట. అమ్యూనిటీస్కి వచ్చేసరికి ద ఫస్ట్ క్లాస్ అమ్యూనిటీస్ వీఆర్ గివింగ్, ఇందాక చెప్పినట్టు స్విమ్మింగ్ పూల్ అన్ని ఎవ్రీథింగ్. వన్స్ యూ స్టెప్ ఇన్ టు హౌస్, చిన్న చిన్న విషయాలకి బయటకు వెళ్ళకుండానే ఉంటుంది. అది బ్యాంక్వెట్ హాల్ కావచ్చు, గెస్ట్ రూమ్స్ కావచ్చు, రన్నింగ్ ట్రాక్స్, స్విమ్మింగ్ పూల్, ఫార్మసీ, కిడ్స్ ప్లే ఏరియా, ఎవ్రీథింగ్. సార్ వన్ మోర్ థింగ్, మనకు ఇప్పుడు నార్మల్ థింగ్స్ అన్ని ప్రొవైడ్ చేస్తుంటారు ప్రతి ఒక్క విల్లా. ఇప్పుడు మన జేఎన్ గ్రూప్ ప్రాపర్టీస్లో వాట్ ఈస్ ద క్లబ్ హౌస్ కానీ ఇవన్నీ స్పెషల్గా ఏం ఆఫర్ చేస్తాయి? 20,000 SFTలో 1,000 స్క్వేర్ యార్డ్లో 4 ఫ్లోర్స్లో కడుతున్నాం క్లబ్ హౌస్. క్లబ్ హౌస్ అంటే దట్స్ అ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. దాన్ని యూటిలైజ్ చేయడానికి మనం అట్రాక్టివ్గా చేయట్లేదని అనిపించింది. మనం ఈ ప్రాజెక్ట్లో క్లబ్ హౌస్ టు బి వెరీ హైలైటెడ్. సో దాంట్లో భాగంగానే ద బేసిక్ థింగ్స్ వచ్చేసి మనకి ఇప్పుడు వాటర్ సప్లై సిస్టమ్ ఉంది కదా, అండర్గ్రౌండ్ వాటర్ సప్లై సిస్టమ్. ఇట్ ఈస్ న్యూమాటిక్ సిస్టమ్. We have 160,000 capacity of the water tank, underground water tank, which is supplying equal pressure to every corner of the villa. Okay. So that will work, automation system lone adi work out avutundi without any failure anamata. So that ensures that every villa have a proper water supply. Okay. So అట్లాంటిది ఉంది. ప్లస్ మనకి ఓన్ ఇన్ ఎనీ సీజన్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. ఎనీ సీజన్. నార్మల్ విల్లాస్ లో అయితే ఒక్కొక్కసారి ఉంటుంది వాటర్ ఇష్యూ కానీ ఇంకా సమ్ అదర్ థింగ్స్ కానీ ఉంటూ ఉంటాయి. ఓకే. Now that to avoid, we are using this system anamata. That is for sure we are going to achieve the best results. ఇంకొకటి ఏంటంటే మనకు our own STP ఉంది, sewerage treatment plant ఉంది. 110 villas drainage will be purified there, means treated there. ట్రీట్ అయిన వాటర్ మళ్ళీ మొక్కలకి వాడతాము. ద వేస్ట్ వాటర్ ఓన్లీ గోస్ ఫర్ అవుట్ సైడ్ అనమాట. అది కాకుండా ఏవైతే రోడ్లు ఉన్నాయో కంప్లీట్ రోడ్లకి ఇరువైపులా ద ప్లాంటేషన్, ఎవెన్యూ ప్లాంటేషన్ ఏదైతే ఉందో వీఆర్ గోయింగ్ టు యూజ్ అన్ ఇండియన్ న్యాచురల్ ప్లాంట్స్ అనమాట. దట్ టు సీజనల్ ఫ్రూట్ ప్లాంట్స్. సో కమింగ్ ఫ్యూచర్ పిల్లలకి ఏ పండ్లు ఎప్పుడు వస్తున్నాయో కూడా తెలియకుండా ఉంటుంది. సో సిన్స్ ఇట్ ఈస్ అ కంప్లీట్లీ గేటెడ్ కమ్యూనిటీ, సో మన రోడ్డు పక్కల కంప్లీట్ జామ మొక్కలు, మామిడి మొక్కలు, సపోటా మొక్కలు, కొబ్బరి మొక్కలు, దీని ద్వారా వాళ్ళకి ఇంకా నాలెడ్జ్ వస్తుంది. ఏ ఫ్రూట్ ఏ టైంలో వస్తుంది. అది కాకుండా కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ కూడా, సో ఇండియన్ మెడిసినల్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి కదా. సో వీఆర్ ఎక్స్పర్టైజ్ పీపుల్ మనతో ఉన్నారు. సో వీఆర్ టేకింగ్ ఎన్ గైడెన్స్ అండ్ హౌ ఫార్ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్. అవి మన లెస్ ఆయిల్లో పెరుగుతాయా, దానికి ఏమేమి కావాలో కూడా స్టడీ చేస్తున్నాం. సో మనకు ఒక 10 years నుంచి ఒక సైంటిస్ట్ ఎక్స్పర్ట్గా ఉన్న అతను మనకు సజెస్ట్ చేస్తున్నాడు. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. డెఫినెట్లీ విల్ గోయింగ్ టు ఇట్ అండ్ వీ విల్ ప్రొవైడ్ ఫర్ దట్ ఫర్ షూర్. వీ ఎన్ష్యూర్ దట్ టు బి పార్ట్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్. ఇందాక సార్ చెప్పినట్లు రోడ్ సైడ్ ప్లాంటేషన్, దిస్ ఇస్ సంథింగ్ న్యూ అండి జేఎన్ గ్రూప్ ప్రాపర్టీస్ లో. ఇంతవరకు ఏ విల్లాలో కూడా లేదు. దట్ టు సీజనల్ ఫ్రూట్స్, మెడిసినల్ ప్లాంట్స్ అని అంటున్నారు. ఐ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు వర్క్అవుట్ అండి. మన ప్రాజెక్ట్లో హైలైట్స్ ఏంటంటే ఉన్న వాటి మనం ఏదో కొత్తగా ఇస్తున్నామని చెప్పడం ఏమీ లేదు. ఎవ్రీథింగ్ వీఆర్ గివింగ్ వాట్ ఎగ్జిస్టింగ్, బట్ వీఆర్ గివింగ్ ఇన్ టు ద మోడర్న్, వీఆర్ గివింగ్ ఇన్ అ బెస్ట్ వే.
ఇండియన్ నేచర్ ప్లాంట్ కాబట్టి వితౌట్ ఎనీ పెస్టిసైడ్స్ ఇట్ విల్ సస్టైన్ టు దిస్ వెదర్. సార్ వన్ మోర్ థింగ్ సార్, మెయింటెనెన్స్ లైక్ డిఎల్పి డిఫెక్ట్ లయబిలిటీ అనేది హౌ లాంగ్ మీరు మెయింటైన్ చేయగలరు ఒక కస్టమర్తో? ఆ ర్యాపో అనేది ఎన్ని ఇయర్స్ ఆఫ్ నెట్వర్కింగ్ లైక్ రిలేషన్షిప్ విత్ కస్టమర్తో మెయింటైన్ చేయగలరు? True. Actually, see, now the complete plan, how we planned this project is into 4 parts. Yeah. Phase 1, phase 2, phase 3, phase 4. Okay. Internal anamata. That will not deviate much our project line timeline. Overall project to be completed within a 2 years of time. Okay. Which is we already passed almost 6 months. Now ఇంకా 1.5 year ఉంది. ఆ 1.5 year లో ఫస్ట్ 30 villas మనం జూన్ లో డెలివర్ చేస్తున్నాము. ఓకే. అనదర్ 40 villas supposed to be delivered in this month of this year of December. Next coming ఎన్ని villas అయితే ఉన్నాయో ఆ villas మొత్తం జూన్ లోపల కంప్లీట్ చేయాలి along with the club house. ఇది మా ఓవరాల్ కంప్లీషన్ ఆఫ్ ద ప్లాన్ అనమాట. ఓకే. సో వై వీఆర్ టేకింగ్ ఇన్ టు దట్ కన్సిడరేషన్ అంటే ఇప్పుడు ఉన్న మార్కెట్ లో పీపుల్ నీడ్ టు సీ ద విల్లా అండ్ ది ఎక్స్పీరియన్స్ అండ్ వాట్ ఎవర్ ద చేంజెస్ దే వాంటెడ్ టు అడాప్ట్. మనం ఏమైనా చేయగలమా? ఒకేసారి బల్క్ కట్టేసి దాన్ని స్టాక్ చేసి ఉంచడం కాకుండా సో వీ గోయింగ్ ఫేజ్ వైజ్ టు ఎన్ష్యూర్ ద ప్రాజెక్ట్ కంప్లీషన్ షుడ్ బి ఇన్ అవర్ ఫ్రేమ్ లైన్ అనమాట. కమ్స్ టు యువర్ పాయింట్, డిఎల్పి అంటున్నాం ఏంటంటే 1.5 year తర్వాత సొసైటీ ఫామ్ చేసి మనం సొసైటీని ఫామ్ చేసిన తర్వాత కంప్లీట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్కి ఇచ్చే ముందు ఎవరైతే మనకి ఈ విల్లాస్లో మనం టెక్నాలజీ అన్నా కూడా ఈ వాటర్ సిస్టమ్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ సోలార్ సిస్టమ్ కానీ ఆటోమేషన్ సిస్టమ్ కానీ ఇవన్నీ పెట్టే టెక్నీషియన్స్తో పాటు మన 10-15 మెంబర్స్ ఫుల్ టైం ఒక 1 year వరకు జిఎం గ్రూప్ నుంచి విల్లాలో ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాం. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే పార్ట్ ఆఫ్ గ్రీన్ బిల్డింగ్ 0 ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఇవ్వాలి విల్లాకి. సో అది దానిలో చేసేటప్పుడు మన టెక్నీషియన్స్ ఎవరైతే ట్రైన్ అయి ఉంటారో దే విల్ బీ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనదర్ 1 year. So they will take care of the automation systems, solar systems, water supply system, STP systems, the plantation కూడా. వీటితో పాటు మన పార్క్ లో ఏవైతే ఉన్నాయో అమ్యూనిటీస్ ఏదైతే చెప్పామో అవి కూడా మెయింటైన్ చేయడానికి మన ఫుల్ టైమ్ ఆల్మోస్ట్ 10-15 పీపుల్ 1 year వరకు మనతో పనిచేస్తారు. దెన్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ సొసైటీ ఫార్మ్ చేయాలి. మాక్సిమం జూన్ లో ఇప్పుడు 30 villas ఇస్తున్నాం కదా, సొసైటీ ఫార్మేషన్ మనం తెలంగాణ గవర్నమెంట్ రిజిస్టర్ చేపిస్తాము. ఎవరెవరైతే అక్యుపెన్సీ తీసుకుంటారో వాళ్ళకి సొసైటీ సర్టిఫికేట్ ఇస్తాము. దే విల్ ఫార్మ్ దేర్ ఓన్ సొసైటీ అండ్ వాళ్ళే ఎన్నికలు పెట్టుకొని వాళ్ళు ఒక చైర్మన్ లాంటి వాళ్ళని ఎన్నుకున్న తర్వాత దే విల్ టేక్ ఫార్వర్డ్ అనమాట. ఫస్ట్ ఫ్యూ ఒక 1 year వచ్చేసరికి జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ ఎవ్రీథింగ్ టేక్ కేర్ తీసుకుంటుంది. 100% టేక్ కేర్ చేస్తుంది. ఎందుకంటే ఆ సిస్టమ్స్ ఏవైతే అనుసరించి మనం పెట్టామో మన ట్రైన్డ్ టెక్నీషియన్స్, ఇన్స్టాల్ టెక్నీషియన్స్ వాళ్ళ హెల్ప్ తోని కంప్లీట్ చేస్తారు. ఓకే, కట్టించాం అని అనడం కాకుండా ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్ అన్నమాట. 100% we are taking care of the project. It's not like కట్టాము కొనుక్కోండి ఇంత ఎస్ఎఫ్టీకి ఇంత అమ్ముతున్నామని కాకుండా what we are selling it should be understand to the people and should be maintained by the people and they should be trained. మనం ఇప్పుడు సపోజ్ లిఫ్ట్స్ ఉన్నాయి, లిఫ్ట్స్ ఒక కంపెనీ నుంచి వస్తున్నాయి, సోలార్ ఒక కంపెనీ నుంచి వస్తుంది, వాట్ ఈస్ కాల్డ్ చాలా ఆల్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ లైక్ లైట్ ఫిట్టింగ్స్ కానీ శానిటరీ కానీ ఏ కంపెనీ నుంచి వస్తున్నాయో ఆ కంపెనీ వాళ్ళతో ఎగ్జాక్ట్లీ ఆ కంపెనీ వాళ్ళతో మనం డిఎల్పి టైం రాసుకొని వాళ్ళ కాంటాక్ట్స్ నెంబర్ అన్ని మన దగ్గర పెట్టి మన ఆఫీస్ నుంచి మెయింటైన్ చేస్తాం. కస్టమర్కి రియల్లీ ఇఫ్ దే హ్యావ్ అ ప్రాబ్లమ్ దే షుడ్ అప్రోచ్ అస్. మేము వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి వాళ్ళకి ఫెసిలిటీ ఇస్తాం. ఇల్లు అయిపోయిన తర్వాత వాళ్ళు కష్టాలు పడటం కాదు, మన టీం కష్టపడుతుంది ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్. ఇంకా మీరు చెప్పినట్లయితే వెరీ ఈజీ టు అప్రోచ్ అన్నమాట. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ త్రూ మీ గ్రూప్ ప్రాపర్టీస్ కానీ ఎవ్రీథింగ్. బిఫోర్ సైనింగ్ ఆఫ్ ద క్లయింట్ కి మనం ఇవి కూడా రాసిస్తున్నాం కండిషన్. సో వాళ్ళు కూడా కన్సిడర్ చేసుకుంటున్నారు. మనం కొన్న తర్వాత మళ్ళీ సటన్ అమౌంట్ ఎక్స్ట్రా అవుతుందనే కన్సిడరేషన్ లో ఉంది. మనం దాన్ని దూరం చేయాలి. వాళ్ళు కొన్న తర్వాత దే నో నీడ్ టు గో ఫర్ ఎనీ ఫర్దర్ అడిషన్స్ అన్నమాట. సార్ వన్ మోర్ థింగ్ సార్, మీరు చెప్పారు కదా మెయింటెనెన్స్ ఎవ్రీథింగ్ అనేది ఇచ్చిన టైం లోపల ఎంత టైంలో మీరు సాల్వ్ చేసేయగలరు, కంప్లీట్ చేసేయగలరు? మళ్ళీ ఏమైనా అవతల తీసుకున్న వాళ్ళకి ప్రాబ్లం రాకుండా కానీ అలా ఏమైనా ఇబ్బంది ఉంటుందా సార్? నేను అంటున్నాను కదా, we know what kind of troubleshoots will come in a villa. మనకు విల్లాలో ఏం ట్రబుల్ షూట్స్ వస్తాయి? మాక్సిమం వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, సిన్స్ వీఆర్ ప్రొవైడింగ్ అన్ ఆటోమేషన్ సిస్టమ్, ఆటోమేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెచ్విఎస్సి ప్రాబ్లమ్స్ వస్తాయి. దట్ విల్ బి టేకెన్ కేర్ ఇన్ ద టైమ్ ఆఫ్ 1 hour ఆఫ్టర్ రిపోర్ట్. ఎందుకంటే అది కంపల్సరీ ఫెసిలిటీ కాబట్టి అవి చేయడానికి మన 10-15 పీపుల్ ఆన్ బోర్డ్ లో ఉంటారు కాబట్టి ఐఎమ్ షూర్ దే విల్ రెక్టిఫై ఇమీడియట్లీ. ఇంకా నెక్స్ట్ లెవెల్ వస్తే పెయింట్ డ్యామేజ్ అవటం కానీ, కబోర్డ్స్ ఏమైనా వుడ్ వర్క్ డ్యామేజ్ అవటం కానీ, సంథింగ్ ఎల్స్ గో దట్ విల్ హ్యావ్ అ టైమ్. మనకి అది 1 day నెక్స్ట్ డేలో చేసినా కూడా మనకు పెద్దగా ప్రాబ్లం. నార్మల్ విల్లాస్ లో అయితే ఏమైనా వాటర్ ప్రాబ్లం వచ్చినా కానీ ఇట్ టేక్స్ లైక్ 1 or 2 days ఫ్యామిలీ మొత్తం సఫర్ అవ్వాల్సి వస్తుంది. బట్ మీరు చెప్పినట్లయితే ఇన్స్టాంట్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఉండాలి. అన్లెస్ ఇఫ్ యు నాట్ గివ్ us, మీరు ఎప్పుడైతే
కస్టమర్కి మనం సొల్యూషన్స్ అనేవి మనం రెడీగా ఇవ్వలేకపోతే అది ద బెస్ట్ ప్రోడక్ట్ అవ్వదు. వన్స్ యూఆర్ నాట్ సెల్లింగ్ ఎ బెస్ట్ ప్రోడక్ట్, డెఫినెట్లీ యువర్ బిజినెస్ ఆర్ వాట్ ఎవర్ యువర్ ఎక్స్పాన్షన్ విల్ బి స్లో డౌన్. ఎగ్జాక్ట్లీ. సో అదిన్ని బ్రేక్ చేయాలి అంటే కస్టమర్స్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తున్నారు, వాళ్ళు కొనే బడ్జెట్ ఎంత, వాళ్ళు అడిగే ఫెసిలిటీ ఎంత, దానికి మనం చేయలేమా, ఎందుకు చేయలేము, వై కెన్ డూ ఇట్. ఒక ఫుల్ టైమ్ టెక్నీషియన్ టీమ్స్ పెట్టి వాళ్ళని అటెండ్ చేయడం పెద్ద పని కాదు, విల్లా అమ్మటం పెద్ద పని, ఇలా కట్టడం పెద్ద పని, కొనటం ఇంకా పెద్ద పని. సో టు బ్రేక్ దట్ వన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. దట్ విల్ మేక్ షూర్ అండ్ మేమేమైతే చెప్తున్నామో దట్ విల్ డూ ఇట్ అండ్ విల్ ఫార్మ్ ఇట్. ఓకే, ఇట్స్ అ గ్రేట్ థింగ్ సార్. అనుకున్నట్లు జరిగితే జరగాలి. సార్ ఇంకా వన్ మోర్ థింగ్ సార్, లైక్ యూ సెడ్ కస్టమర్ ప్రయారిటైజేషన్ ఉంది అన్నారు. ఆఫ్ కోర్స్ అది వాళ్ళు చెప్పిన విధానం ఎగ్జాక్ట్లీ అలానే జరుగుతుందా? మేబీ అటు ఇటు అయినా కానీ కస్టమర్ ఇష్టపడరు కదా, మీరేం చెప్పాలనుకుంటున్నారు దానిపైన? డిపెండ్ ఆన్ ద కస్టమర్ హౌ. మనకి కస్టమర్స్ ఎట్లా ఉన్నారు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ మల్టిపుల్ టైప్ ఆఫ్ కస్టమర్స్. కొంతమంది దే ఆర్ ట్రైంగ్ టు కమ్ ఫర్ అన్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ వేర్ దే కెన్ సీ ఓవరాల్ కమ్యూనిటీ and the facilities and the budget on today and budget after 2 years or 3 years. They have their వాళ్ళ తరపున మేమే వర్కౌట్ చేస్తున్నాం. అసలు ఈ కమ్యూనిటీని ఎట్లా పెంచాలి, ఇవాళ ఉన్న రేట్ రేపు ఎట్లా పెరగాలి, ఇంకా లివింగ్ స్టైల్ కూల్గా ఎట్లా ఉండాలనేది అది మన పార్ట్. కొంతమంది కీన్ కస్టమర్స్ ఉంటారు. సో దే ఆర్ కీన్ ఇన్ టు దట్, దే వాంటెడ్ టు సీ వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారో వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇంప్లిమెంటేషన్ చేయడానికి మనం ఎంతెంత పాసిబుల్ అయితే అంతవరకు చేసిస్తున్నాం. అట్లా సార్ చెప్పినట్టు ఎవ్రీథింగ్ టు జేఎం ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ దే ఆర్ గోయింగ్ టు బి నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. వాట్ ఎవర్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఒక ఫ్యామిలీకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఎవ్రీథింగ్ అనేది త్రూ దిస్ జేఎం ప్రాపర్టీస్ ఎవ్రీథింగ్ విల్ బి రిజాల్వ్డ్ అనమాట. రాబోయే ఫ్యూచర్ కాలంలో వీళ్ళు తప్ప వేరే ఏ ప్రాపర్టీస్ అంత హైలో ఉండవని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బికాస్ వాళ్ళు అంత మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ చూసాం మేము ఎవ్రీథింగ్ పక్కన కూడా, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ హియర్. సో వన్ మోర్ థింగ్ సార్, ఇంకా చెప్పాలంటే అదర్ విల్లాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి ఫెసిలిటీస్. మీరు డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు, బట్ హౌ లాంగ్ ఇది ఉంటుంది? మీరు చెప్తున్నారు ఓకే, బట్ వాళ్ళు కూడా చేయొచ్చు. సేమ్ మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు కూడా తర్వాత ఫాలో అవ్వచ్చు, బట్ మీరు అప్గ్రేడ్ అవుతూ ఉంటారా? డెఫినెట్లీ. సీ ఐఎమ్ హ్యాపీ సమ్వన్ టు బి ఫాలోడ్. నేను ఏదో వాళ్ళు చేయట్లేదు మనం చేస్తున్నాం అని కాదు, ఎవ్రీవన్ షుడ్ బి ఫాలోడ్. ఎక్కడైతే ప్రోగ్రెసివ్ లైఫ్ ఉంటుందో వీ షుడ్ టేక్ ఫార్వర్డ్. మేం కాదు, ప్రతి ఒక్కరు చేయాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ద కస్టమర్ ఇస్ ప్రియారిటీ. కస్టమర్ అనే వాళ్ళు ఎక్కడ కొన్నా దే షుడ్ టేక్ ద మినిమం ఫెసిలిటీస్. ఆ మినిమం ఫెసిలిటీస్ ఎక్కడ మిస్ అవుతున్నాయి? బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ఇంజనీరింగ్. నేను ఏమంటున్నానంటే ప్రతి విల్లాలో, ప్రతి బిల్డింగ్ లో, ప్రతి ఏరియా డెవలప్ చేసేటక్కడ ఎక్కడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినా దే షుడ్ 100% యూటిలైజేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది ఉండాలి. దానివల్ల ఏమవుతుంది, కమింగ్ ఫ్యూచర్ లో వాళ్ళకి ఫెసిలిటీస్ పెరుగుతాయి. అది వీళ్ళు ఇచ్చారా వాళ్ళు ఇచ్చారా కాదు, ఎవరిచ్చినా నేర్చుకుంటా ఉండాలి, అప్డేట్ చేసుకుంటా ఉండాలి, మనం మంచి ఫెసిలిటీస్ ఇస్తూనే ఉండాలి. దిస్ ఇస్ వాట్ యు నో ద ప్రోగ్రెసివ్ లైఫ్. లైక్ అదర్ కంట్రీస్ లాగా ఇండియాలో కూడా మన వాళ్ళ కోసమని వర్క్ చేయడం చాలా గ్రేట్ థింగ్ సార్. థ్యాంక్ యూ. వన్ మోర్ థింగ్ సార్, మీరు అంటుంటే గుర్తొచ్చింది, సెక్యూరిటీ సార్. అందరూ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంటారు, బట్ ఈవెన్ తో సెక్యూరిటీ ప్రొవైడ్ చేసినా మనం చూస్తూనే ఉన్నాం కదా సార్, అన్ని కేసెస్ జరుగుతూనే ఉన్నాయి. ఎంత సేఫ్ సెక్యూరిటీ ఒక కస్టమర్ మీ నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక విల్లాని పర్చేస్ చేస్తే? సెక్యూరిటీకి వచ్చేసి దట్స్ మోస్ట్ ప్రయారిటీ ఇన్ అవర్ విల్లా అన్నమాట. Once we plan a gated community, that's the first case comes into mind. ఈ 8.5 to 9 acres extent లో మనం దాని సెక్యూరిటీ ఎలా ఇవ్వగలగాలి? కంప్లీట్ ఈ వెంచర్ చుట్టూ రిటైనింగ్ వాల్ వేసాం మనం, ఆల్మోస్ట్ 12 feet తో, విచ్ ఇస్ ఆల్రెడీ కంప్లీటెడ్. అనదర్ ఇంకొక 4 feet వరకు మనం సోలార్ ఫెన్సింగ్ వస్తుంది. సో దేర్ ఇస్ నో ఆప్షన్ బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటకి వెళ్ళడానికి అనేది ఆప్షన్స్ అనేటివి మర్చిపోవటమే. నంబర్ 1. నంబర్ 2, ఇంటర్నల్ సెక్యూరిటీ ఎట్లా ఉంటుందంటే కన్స్ట్రక్షన్ స్టేజ్ లోనే వీఆర్ సర్వైలింగ్ నౌ. కంప్లీట్ 24/7 CCTV సర్వైలెన్స్ ఉంది. మన దగ్గర 400+ పీపుల్ వర్క్ చేస్తున్నారు. డిఫరెంట్ విల్లాస్ లో, డిఫరెంట్ సెక్టర్ లో పనిచేస్తున్నారు. అది వెంచర్ కంప్లీట్ అయ్యేసరికి ప్రతి రోడ్డు, ప్రతి ఇల్లు, ప్రతి ఏరియా మనకు ప్రాపర్ గా మానిటర్ అయ్యేలాగా CCTV కెమెరాస్ ఇన్స్టాల్ చేసి దట్ విల్ బి రికార్డెడ్ అండ్ kept on the security room if comes to the Dubai. గేటెడ్ కమ్యూనిటీ కానీ, ఈవెన్ అపార్ట్మెంట్ కానీ, హోటల్ కానీ, అందులో ఉండే CCTV మానిటరింగ్ మొత్తం మన మెయిన్ సర్వర్ రూమ్ నుండి డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది దుబాయ్ పోలీస్ కి. దట్స్ ఎ గ్రేట్ ఐడియా సర్. సో ఇఫ్ ఎనీ ఇన్సిడెంట్ హ్యాపెన్స్, దుబాయ్ పోలీస్ వచ్చి వాళ్ళు ఇమీడియట్ గా రాకుండానే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు చూసుకోవచ్చు అనమాట. సో అట్లాంటివి గనక డౌన్ ద లైన్ 2, 3, 4, 5 years తర్వాత మన గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తే దుబాయ్ పోలీస్ కి అటాచ్ చేయాలి అన్నప్పుడు మన దగ్గర ప్రొవిజన్స్ ఉండేలా కూడా చేస్తాం. ఇఫ్ ఎనీ ఇన్సిడెంట్ టేకెన్ ప్లేస్, వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు రాకుండా దే కెన్ మానిటర్ ద CCTVs ఫ్రమ్ ద సెక్యూరిటీ రూమ్ అండ్ దే కెన్ ఫైండ్ అవుట్ అనమాట. ఓకే, ఇన్ ఇండియా ఆల్సో ఇఫ్ కమ్స్ వై నాట్. సి ఎప్పుడే కానీ అప్డేట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఒక ప్లేస్ లో లేట్, ఒక ప్లేస్ లో ఎర్లీ. విలేజ్ లో ఉన్న అప్డేట్ డిస్ట్రిక్ట్ లో ఉండదు, డిస్ట్రిక్ట్ లో ఉన్న అప్డేట్ సిటీలో ఉండదు, సిటీలో ఉన్నది బయట ఉండదు. సో సెక్యూరిటీ పర్పస్
CCTV సర్వేలెన్స్ ఉంది, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, కంప్లీట్ రిటైనింగ్ వాల్ ఉంది. సో వీ హ్యావ్ ఫుల్ సెక్యూరిటీ. చాలా సేఫ్గా ఉందండి. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. యూ హ్యావ్ టు గ్రాబ్ ద ఆపర్చునిటీ అండి. హూ ఎవర్ ఈస్ వాచింగ్, సో యూ మస్ట్. వన్ మోర్ థింగ్ సార్, ఇప్పుడు విలాస్ పర్చేస్ చేస్తున్నారు, వాళ్ళు అదర్ కంట్రీలో ఉండొచ్చు, NRIs మైట్ బి సమ్మన్ ఎల్స్ హూ వాంట్ టు పర్చేస్. వాళ్ళకి మీరు అష్యూరెన్స్ లైక్ గ్యారంటీ, వాట్ కైండ్ ఆఫ్ క్వాలిటీ యూ ఆర్ యూజింగ్ అనేది ఎలా చెప్పగలరు మీరు కస్టమర్స్కి? గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ సీ వాట్ హ్యాపెన్స్, మనం వాళ్ళు ఎవరైనా సరే, దే ఆర్ ఫ్రమ్ NRI అయినా, లోకల్ అయినా, ఈవెన్ దే డోంట్ వాంట్ టు మానిటర్ అయినా కూడా కన్స్ట్రక్షన్ వచ్చేసి ద బెస్ట్ అని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే సి ద కన్స్ట్రక్షన్ కమ్స్ ఇంటూ 2 parts. వన్ ఇస్ ద డిజైన్, వేర్ వీ హ్యావ్ అబ్సల్యూట్లీ డిజైన్ అండ్ మోకప్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది హౌ ద వెంటిలేషన్ అనేది. డే టైంలో అబ్సల్యూట్లీ 100% న్యాచురల్ లైట్తో ఉండొచ్చు. వీ కెన్ ఎక్స్పీరియన్స్ రైట్ నౌ అనమాట. దట్ కమ్స్ టు ద డిజైన్. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్లో మనం చేసే మెటీరియల్, ఇచ్చే స్టీల్ కానీ, సిమెంట్ కానీ, ప్లాస్టర్ కానీ, పెయింట్ కానీ, వుడ్ వర్క్ కానీ, మెటల్ వర్క్ కానీ ఏం సెలెక్ట్ చేస్తున్నాం, వాట్ ఈస్ ద లైఫ్ దే ఆర్ గివింగ్, వాట్ ఈస్ ద ప్రైస్ ఫర్ ఇట్, ఇది రియల్లీ ఇట్ ఈస్ మనకు వర్తా కాదా, హౌ ఫార్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వర్త్ అనేది అబ్జర్వ్ చేసి దాని టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసిన తర్వాతే మనం దాన్ని స్పెసిఫికేషన్లో పెట్టాము. ఆ స్పెసిఫికేషన్ క్లయింట్ ఎప్పుడైతే వస్తారో కంప్లీట్ చేయడానికి, వన్స్ యూ అగ్రీడ్ వీ విల్ సైన్ ఆన్ దిస్. సో అతనికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే సైన్ చేస్తారు, నార్మల్గా చేయరు కదా. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ టేకింగ్ కేర్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్, స్టార్ట్ ఫ్రమ్ ద బ్రిక్స్ నుంచి కూడా మొదలు పెడితే ఫైనల్ ఫినిషింగ్ వరకు. సో వాట్ ఈస్ ఇంక్లూడెడ్, వాట్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ కూడా. సో ఏదో కన్ఫ్యూజన్, మామూలుగా మోడల్ చూపించేసి మా అంతా ఇదే వస్తుంది అనేది కాకుండా ఏమి ఇస్తున్నామో కూడా క్లియర్గా చెప్తున్నాం. నంబర్ 1. నంబర్ 2, సపోజ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే బెస్ట్ సూపర్విజన్ ఉంది, దట్ ఈస్ నో డౌట్. మన దగ్గర వీడియోగ్రాఫ్స్, ఫోటోగ్రాఫ్స్ కంటిన్యూస్గా తీస్తుంటారు. ఎనీ టైమ్ ఎనీబడి కెన్ వెరిఫై అనమాట. సో ఇఫ్ దే వాంటెడ్ టు హ్యావ్ అ స్మాల్ చేంజ్, మనం టెక్నికల్ టీమ్తో కన్వర్సేషన్ చేసి ప్లస్ మైనస్ ఏమైనా ఉంటే యాడ్ ఆన్స్ చేస్తాం. సో అష్యూరెన్స్ ఉంది కాబట్టి పీపుల్ ట్రైంగ్ టు అట్రాక్ట్ అనమాట మన ప్రాజెక్ట్ని. మీరు టెక్నికల్ అంటే గుర్తొచ్చింది సార్. టెక్నికల్ ఆస్పెక్ట్ ఇన్ ద టెక్నాలజీ లైక్ మోడిఫికేషన్స్, ఇంకేమన్నా ఇంటీరియర్ పర్పస్ కావచ్చు, సమ్ అదర్ థింగ్స్ ఇన్ ద ఫర్నిచర్ కావచ్చు, మైట్ బి ఎనీ చేంజ్ ఆఫ్. ఇప్పుడు కస్టమర్కి హీ వాంట్ డిఫరెంట్ థింగ్స్ ఆల్ ద టైమ్. కస్టమర్కి కొత్తగా నేను ఏం తీసుకోగలను, వాళ్ళు అలానే ఆలోచిస్తారు కదా సార్. హౌ కెన్ యూ ఆఫర్? ఎగ్జాక్ట్లీ. సీ మనకి ఏంటంటే ఇప్పుడు కంప్లీట్, ఇప్పుడు ఏదైతే మోడల్ మీరు చూసారో దట్ వాజ్ ఓన్లీ టు డిస్ప్లే ద సైజ్ ఆఫ్ ద హాల్స్ అండ్ బెడ్రూమ్స్ అండ్ ద ఏరియా. దాని తర్వాత మనం ఎప్పుడైతే చెప్పిన సిస్టమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సోలారే కానీ, CCTV కానీ, వైఫై సిస్టమే కానీ, ఆటోమేషనే కానీ, ప్లస్ మన ఈవెన్ ఇంక్లూడింగ్ ఫర్ జనరల్ లాంగ్వేజ్లో మన సోఫా సెట్ చేసిన తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇళ్ళకని వెళ్తే సోఫా వెనకాల సాకెట్ ఉంటుంది, లేకపోతే సోఫా కింద ఉంటుంది, మనం యాక్సెస్ చేయడానికి దగ్గరగా ఉండదు. అట్లా కాకుండా సోఫా ఎగ్జాక్ట్లీ ద సైజ్ ఆఫ్ ద సోఫాస్ ఎట్లా ఉండాలి, దానికి సాకెట్ పాయింట్ ఎక్కడ ఉండాలి, స్విచ్ పాయింట్ ఎక్కడ ఉండాలి, వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ వన్స్ యూ ఆక్యుపైడ్. అట్లాంటి ఫెసిలిటీస్ అన్ని మనం చేసి కొత్త మోకప్ కడుతున్నాం మనం. దట్ విల్ బి రెడీ ఎండ్ ఆఫ్ ద ఫిబ్రవరి అనుకుంటాను. అప్పుడు మీరు ఫుల్ డిస్ప్లే చూడొచ్చు. మన బెడ్ సైజ్, బెడ్ ఎట్లా ఉంటుంది, కర్టన్స్ ఎట్లా ఉంటాయి, సోఫా ఎట్లా ఉంటుంది, ద ఐడియాలజీ కంప్లీట్లీ గోయింగ్ టు బి పుట్ ఆన్ దేర్. దాని తర్వాత వాళ్ళకు ఒకవేళ లేదు నాకు ఐ వాంటెడ్ టు గో ఫర్దర్ అంటే కొన్ని 3D వీడియోస్ ఉన్నాయి, అవి చూసి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే మనం ప్రొవిజన్స్ అన్ని ఇస్తాం. లైక్ సాకెట్, స్విచ్, వైఫై పాయింట్, టీవీ పాయింట్, గీజర్ పాయింట్, వాష్రూమ్లో WC, వెట్ ఏరియా, సెమీ వెట్ ఏరియా, నాన్ వెట్ ఏరియా ఎట్లా డివైడ్ చేస్తాము, ఎక్స్ట్రా ఫ్యాన్స్, HVAC, AC సిస్టమ్. సో ఇట్లాంటి అన్ని మనం ద బెస్ట్, హౌ ద బెస్ట్ కుడ్ కమ్ అనేది ఆలోచించి వీఆర్ ట్రైంగ్ టు ఇంప్లిమెంట్ అనమాట. ఓకే సార్, చెప్పేది ఏంటంటే మోడర్న్ విల్లాస్ ఇన్ ఇండియా అనుకోవచ్చా సార్? ఇట్స్ నాట్ లైక్ దట్, బట్ బెస్ట్ విల్లా వాట్ ఐ కెన్ సే ఇస్ దట్ ద కంఫర్టబిలిటీ, యూటిలిటీ ఉన్న విల్లా అయితే ఇస్తున్నాము. ఎట్లాంటి ఇష్యూస్ రాకుండా ఉండటానికి కామన్ సెన్స్ తో ఆలోచించే ఇష్యూస్ ని ఎలా అవాయిడ్ చేయగలము. సింపుల్ గా చెప్పాలంటే సాకెట్, ఫ్రిడ్జ్ వెనక సాకెట్ ఉంటుంది, మనం తీయలేము. AC ఎక్కడ ఉంటుంది, స్విచ్ ఎక్కడ ఉంటుంది, జనరల్ టీవీ ఉంటుంది, టీవీ పెద్ద యూనిట్ తో 1,00,000, 2,00,000, 3,00,000 పెట్టి ఖర్చు పెడతారు, కానీ చుట్టుపక్కల అన్ని వైర్లు కనబడతా ఉంటాయి. అవన్నీ అవాయిడ్ చేయడం పెద్ద పని కాదు. సో అట్లాంటివి చేయడానికి ట్రై చేస్తున్నాం. గుడ్ హౌసెస్, దట్ టు ఇన్ బడ్జెట్ ఫ్రీ. 100% బడ్జెట్ ఫ్రీ, బికాజ్ ఏదో టెక్నాలజీ అంటే అది కాదు, జస్ట్ ఓన్లీ ప్రీ ప్లాన్డ్. కొద్దిగా ప్లాన్ చేసేస్తే ఇంకా దాన్ని ఏం చేయగలం, కోఆర్డినేషన్ ఆఫ్ ద టీమ్ అంతే. సివిల్ ప్లాస్టర్ చేసే కోఆర్డినేట్, మన సివిల్ వర్క్స్ అండ్ MEP వర్క్స్, ఇంటీరియర్ వర్క్స్, ఇవన్నిటిని కొద్దిగా కోఆర్డినేట్ చేసి చేయడంలో మనం ఫర్దర్ ఇష్యూస్ అనేవి తగ్గించుకోవచ్చు అనమాట. ఓకే సార్, దిస్ టేక్స్ లైక్ వాట్ అబౌట్ ద రిజిస్ట్రేషన్? మనం ఏం చేస్తున్నామంటే 40% అరౌండ్ పేమెంట్ అయిపోతే ఇమీడియట్గా ఫర్ ద సెక్యూరిటీ పర్పస్ వీఆర్ మేకింగ్ రిజిస్ట్రేషన్ ఆన్ టు దెమ్. ఎర్లియర్గా 25% ఇవ్వగానే మనం కాంట్రాక్ట్ ఇస్తున్నాము కంపెనీ నుండి.
అండ్ ఇఫ్ ఇట్ గోస్ విత్ ద లోన్ దెన్ ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్. అదర్ దెన్ దట్ 40% అండ్ రిజిస్ట్రేషన్ అవుతుంది. మనది క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్. వీ హ్యావ్ హెచ్ఎండి అప్రూవల్, రేరా అప్రూవల్, జిహెచ్ఎంసీ కన్స్ట్రక్షన్ పర్మిషన్ అప్రూవల్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. అట్లాంటి ఏ ఇష్యూస్ లేవు. లీగల్ టీమ్ కూడా మనకు ఫుల్ టైం ఉంటుంది. ఇఫ్ యూ వాంటెడ్ టు గో ఫర్దర్ డిస్కషన్ ఆర్ వెరిఫికేషన్ యూ ఆర్ వెల్కమ్. ఎవరు వచ్చినా అవన్నీ చేసుకున్న తర్వాత దే కెన్ సైన్ ఆఫ్ అనమాట. This is like everything you are ready to offer to the customers. 100% రెడీ టు ఆఫర్. అండ్ ఏ కన్ఫ్యూజన్స్ ఉన్నా కూడా దే కెన్ కమ్ అండ్ డిస్కస్. లీగల్గా పేపర్ వెరిఫై చేసుకోవచ్చు, టెక్నికల్గా చెప్పేది ఏంటో అనేది కూడా ఆలోచించవచ్చు, కన్స్ట్రక్షన్ క్వాలిటీ చెక్ చేయొచ్చు. నెగోషియేషన్స్ ఏమైనా ఉంటాయా విల్ గో ఫర్ ద నెగోషియేషన్స్. ఎట్లా ఉన్నాయి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళ పర్పస్ ఇన్వెస్ట్మెంట్ పర్పసా, లివింగ్ పర్పసా, అండ్ ద ఫ్యూచర్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాట్ ఈస్ దేర్ బడ్జెట్ ఇన్ అవర్ హ్యాండ్ టుడే, వాట్ వీ కెన్ డూ బెస్ట్ అనేది కూడా డిస్కస్ చేస్తాం మనం వాళ్ళతో. ఓకే, ఇంకెందుకు ఆలోచిస్తున్నారండి? ఎక్కడో మీ ఇల్లాన్ని కొనే బదులు ఇక్కడ మన జేఎం గ్రూప్ ఆఫ్ ప్రాపర్టీస్ లో మీకు బెస్ట్ క్వాలిటీ, మీ అఫోర్డబుల్ హౌసెస్ అయితే ఖచ్చితంగా అవైలబుల్ గా ఉంటాయండి. ఎవ్రీథింగ్ అండి, మోడర్న్ టెక్నాలజీ, ఈవెన్ మీకు సింగిల్ హౌస్ లో ప్రతి చిన్నది దట్టు మెటీరియల్స్ కూడా ఎవ్రీథింగ్ అనేది మీకు చాలా మంచిగా ఇస్తున్నారు. ఐ వాంట్ యూ టు యూస్ దిస్ ఆపర్చునిటీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. దిస్ ఇస్ శ్వేత లింగంపల్లి. మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.